హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో మనము జూలై 23వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేద్దాం. రైట్. సో అదే విధంగా మనం రమేష్ సార్ క్లాసెస్ అనేటువంటి ఒక యాప్ను కూడా లాంచ్ అయిపోతున్నాం. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇలా రమేష్ సార్ క్లాసెస్ ఏదైతే లోగో ఉంటుందో ఈ లోగోతో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మీకు నేను అందించబోతున్నాను ఒక కోర్సు. సో అవి స్టాటిక్ విత్ సిఏ, మిజైల్ స్టాటిక్ విత్ సిఏ అనేటువంటి ఒక పేరుతో ఒక కోర్సును తీసుకురాబోతున్నానండి. సో మీరు ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మనము కొన్ని విషయాలను తెలుసుకోవాలండి. వాటిని కరెంట్ అఫైర్స్తో లింక్ పెట్టి చదువుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అంటే నోటిఫికేషన్ పడకముందు కొంత డేటాని మనం చదువుకోవాలండి. ఆ డేటా అంతా కూడా స్టాటిక్ విత్ కరెంట్తో నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మరి ఈ కోర్సు వీడియోస్ పెట్టడంతో నా పని అయిపోయిందా అంటే నా పని అయిపోలేదండి. సో నేను ఎప్పటి వరకు మీకు నేను బ్యాక్ బోన్గా ఉండాలి, మీరు ఎగ్జామ్ రాసి వచ్చేంత వరకు కూడా నేను బ్యాక్ బోన్గా ఉండాలండి. సో అలాంటి ఒక ప్రోగ్రామే, అలాంటి ఒక కోర్సే దీన్ని నేను మీకు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మరి ఈ కోర్సుకు సంబంధించి ఈ కోర్సుని మీరు ఎలా చదవాలి, ఓకేనండి, అదేవిధంగా ఎలా యూజ్ చేసుకోవాలి, మీరు చేయవలసిన పనులేంటి, అదేవిధంగా మరి నేను చేయవలసిన పనులేంటి, ఇవన్నీ కూడా మనము రేపు ఈవినింగ్ అండి 9 PM లైవ్ సెషన్ని కండక్ట్ చేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లో, యాప్లో కాదండి. రమేష్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ ఛానల్లో మనము 9 PM లైవ్ కండక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఆ లైవ్కి అటెండ్ అవ్వండి. రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్లో అది మీరు ఏ నోటిఫికేషన్ అయినా సరే, అది గ్రూప్ 1 కాడి నుంచి గ్రూప్ వరకు కూడా, అంటే కింద స్థాయి ఎగ్జామ్స్ వరకు కూడా, సో ఏవైనా సరే, రైల్వే కానీ, గ్రూప్ డి కానీ, హైకోర్ట్స్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, డిఎస్సి కానివ్వండి, అన్నిటికీ ఉపయోగపడేటువంటి ఒక ప్రోగ్రామ్ నేను డిజైన్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా 100కి 100% అనేది న్యాయం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడదాం. సరే, ఈరోజు మన కరెంట్ అఫైర్స్ చూద్దాం. చూడండి, నీతి ఆయోగ్ సిఈఓగా అనురాగ్ జైన్ గారు రాబోతున్నారని, ఇంకా రాలేదు. మరి ఈ యొక్క అనురాగ్ జైన్ గారు రాబోతున్నారు నీతి ఆయోగ్ సిఈఓగా. మరి గతంలో కూడా దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఎప్పుడుసారి డిస్కస్ చేసాం? ఈ నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి ఫుల్ టైం మెంబర్స్ అండి, గతంలో 5 ఉండేవారు, 7 అయ్యారు అని. అదేవిధంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా మనకి గతంలో సుమన్ బేరీ గారు ఉండేవారని, వారి ప్లేస్లోనికి వేరే ఒక వ్యక్తి రావడం వల్ల, సో ఆ టైంలో మనం డిస్కస్ చేసామండి. అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. చూడండి, మరి ఇక్కడ చూడండి, అనురాగ్ జైన్ అని చెప్పేసి వీరు రాబోతున్నారండి, ఇంకా రాలేదు. సో రాబోతున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. వీరి యొక్క నియామకానికి సో మోదీ గారు పచ్చ జెండా ఊపారు. వీరు ప్రస్తుతము మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. వారు 2026 ఆగస్టు 31 వరకు కూడా, అంటే నెక్స్ట్ మంత్ 31 వరకు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేస్తారు. మరి వీరిది ఏ రాష్ట్రం సార్? స్వరాష్ట్రం కూడా మధ్యప్రదేశే. ఈయన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించడం జరిగింది. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్. గతంలో మనకి ఈ యొక్క నీతి ఆయోగ్ సిఈఓగా ఎవరుండేవారు సార్ అంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఉండేవారండి. వారు పదవీ విరమణ చేసిన తర్వాత వారి ప్లేస్లోనికి టెంపరీగా నిధి చిబ్బర్ అని చెప్పేసి ఒక లేడీ ఉన్నారండి, ఆమె పనిచేస్తూ ఉన్నారు. ఆమె టెంపరీ ఇంటర్మ్ అని చెప్పేసి కూడా మనం గతంలో డిస్కస్ చేసాం. మరి ఆ నిధి చిబ్బర్ గారు ఇంటర్మ్ కాబట్టి ఇప్పుడు వారు తొలగిపోతున్నారు. వారి ప్లేస్లోనికి ఒక 2 years అండి, లేకపోతే ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా, అంటే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా మనకి ఈ యొక్క అనురాగ్ జైన్ గారే నీతి ఆయోగ్ సిఈఓగా ఉంటారు. మరి నీతి ఆయోగ్కి చైర్మన్ ఉంటారు, ఆ తర్వాత వైస్ చైర్మన్ ఉంటారు, ఆ తర్వాత 3rd హైయెస్ట్ డిజిగ్నేషన్ ఏంటి సార్ అంటే సిఈఓని అని చెప్పేసి అంటాం. మరి నీతి ఆయోగ్ దేని ప్లేస్లో వచ్చింది సార్ అంటే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో రావడం జరిగిందని. 2015 జనవరి 1వ తారీఖు నుంచి ఈ నీతి ఆయోగ్ ఫోర్స్లోనికి రావడం జరిగిందని. దీనికి ప్రధాన కేంద్రాలయం అనేది ఢిల్లీ అని, డిఆర్డిఓ మనకి ఢిల్లీకి సంబంధించి యోజనా భవన్ అని చెప్పేసి అంటామని చెప్పేసి మీకు తెలిసిందే. మరి ఇది ఒక ఫెడరల్ వ్యవస్థను ఏదైతే బలోపేతం చేయడంలో భాగంగా ఇది ఏర్పడిందని, ఇట్ ఈస్ అడ్వైజరీ బాడీ, గుర్తుంచుకోండి. నీతి ఆయోగ్ అనేది ఏంటి సార్ అంటే అడ్వైజరీ బాడీ అని చెప్పేసి అన్నామండి.
సలహా మండలి మాత్రమే. మరి దీనికి ఒక చైర్మన్ ఉంటారు. చైర్మన్ ఎవరు ఉంటారు సార్ అంటే పిఎం ఎవరైతే ఉంటారో పదవి రీత్యా ఎక్స్ అఫీషియో ఎవరైతే ఉంటారో పదవి రీత్యా పిఎం ఉంటారు. వైస్ చైర్మన్ గా ఎవరున్నారు సార్ డిస్కస్ చేద్దామండి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్ వారు రావడం జరిగింది. ఆ తర్వాత సిఇఓగా అనురాగ్ జైన్ గారు రావడం జరిగింది. ఆ తర్వాత దీనికి ఫుల్ టైం మెంబర్స్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ అని చెప్పేసి అంటారు. వాళ్ళు కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం చూస్తే నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి సో సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 1989 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్ నియమితులవడం జరిగింది. సో వీరి స్వరాష్ట్రం కూడా మధ్యప్రదేశ్. అదొకటి గుర్తుంచుకోండి. ఏ రాష్ట్రం సార్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రమే వీరి యొక్క స్వరాష్ట్రం కూడా. వీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు సార్ అంటే 2 years ఉంటారండి. 2 years అనేది ఉంటారు అనే పాయింట్ గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా ఎట్లా అండి సో మనకి చీఫ్ సెక్రటరీ అని చెప్పేసి అంటామండి. అంటే ప్రధాన కార్యదర్శి అని చెప్పేసి అంటామండి. చీఫ్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నారు. 2026 ఆగస్టు 31 వరకు కూడా ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సో చీఫ్ సెక్రటరీగా పనిచేస్తారు. ఓకేనండి. సో 2 బాధ్యతలు స్వీకరిస్తారండి. 2 సైమల్టేనియస్ గా చేస్తారు. ఆఫ్టర్ దట్ సో ఇక ఆగస్టు 31 నుంచి నీతి ఆయోగ్కి సిఇఓగా వస్తారు. అంటే కేమ్ ఇన్ టు ఫోర్స్ మేబీ వస్తారండి. అపాయింట్ చేశారు, వస్తారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ మరి చూద్దాం. చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇదిగో నేను సెంటర్ అపాయింట్స్ ఐఏఎస్ అనురాగ్ జైన్ యాజ్ సిఇఓ, రైట్. సో ఇక్కడ మనం చూస్తే చూడండి గతంలో మీకు ఏం చెప్పాను అంటే సో మరి దీనికి ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్ గా పిఎం ఉంటారని, వారు నరేంద్ర మోదీ గారని. వైస్ చైర్మన్ గా గతంలో మనకి సుమన్ కే బేరీ అనే వ్యక్తి ఉండేవారండి. ఆ సుమన్ కే బేరీ ప్లేస్ లో అశోక్ కుమార్ లాహిరి 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 లాహిరిలో జగమే ఊయల్ ఏదో ఉంటుంది చూసారా. అంటే అలా పాట పాడానంటే ఇన్ని ఇంకో విధంగా కాదండి, మీకు గుర్తుంటుందని చెప్పేసి ఏదైనా చిన్న చిన్న కీవర్డ్స్ గుర్తుంచుకుంటారేమో అని చెప్పేసి అలా అన్నాను అంతే. ఓకేనండి. లాహిరి 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 అని పాట కూడా ఉంటుందండి. ఓకేనా, అది కూడా ఉంది. ఇక వెర్షన్లు చాలా ఉన్నాయి. బట్ ఆ పాట ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటాం కదా, అందువల్ల అలా అన్నాను. సో అందువల్ల అశోక్ కుమార్ లాహిరి సో ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన గతంలో వీరి ప్లేస్ లో సుమన్ బేరీ గారు ఉండేవారు, రైట్. సో ఇదిగోండి నిధి చిబ్బర్, ఈమె అడిషనల్ ఛార్జ్ అని చెప్పేసి అన్నామండి. ఇప్పుడు ఈ నిధి చిబ్బర్ గారి ప్లేస్ లో ఎవరు వచ్చారు సార్ అంటే అనురాగ్ జైన్ అని చెప్పేసి అంటామండి. ఆయన పేరు గుర్తుంచుకోండి, అనురాగ్ అని చెప్పేసి అంటామండి. అనురాగ్ జైన్ అని చెప్పేసి అంటాం. వీరు రావడం జరిగింది. ఓకేనా, రైట్. సో మరి గతంలో డిస్కస్ చేసాం. ఫుల్ టైం మెంబర్స్ ఎవరు ఉన్నారు సార్ చూద్దాం. చూడండి గతంలో 5గురే ఉండేవారండి. ఈసారి 7కి పెంచారు ఫుల్ టైం మెంబర్స్. వారు ఎవరు సార్ అంటే రాజీవ్ గోబా అని చెప్పేసి అంటామండి. ఓకేనండి. తర్వాత కేవి రాజు అని, తర్వాత గోవర్ధన్ దాస్ అని. ఓకేనండి. సో గోవర్ధన్ దాస్ అని. 3rd వన్ వచ్చేసరికి గోవర్ధన్ దాస్. 4th వన్ వచ్చేసరికి శ్రీనివాస్ అని. 5th వన్ వచ్చేసరికి అభయ్ కరందికర్ అని చెప్పేసి. తర్వాత బాలసుబ్రహ్మణ్యం అని చెప్పేసి. లాస్ట్ గా ఒక మహిళ అండి. సో జోరం అనియా అని చెప్పేసి అంటామండి. జోరం అనియా అని చెప్పేసి అంటాము. సో మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి లేడీ అండి. ఈమె లేడీ. సో వీళ్ళ 7గురు పేర్లు గుర్తుంచుకోవాల్సిందే. 7, 8, 9 మంది పేర్లు గుర్తుంచుకోవాలి. వీరితో పాటుగా ఎక్స్ అఫీషియో ఫుల్ టైం మెంబర్స్ అని చెప్పేసి ఉంటారండి. ఎక్స్ అఫీషియో మెంబర్స్ అని చెప్పేసి ఉంటారు. వాళ్ళు ఎవరున్నారు సార్? 4 ఉన్నారండి. వాళ్ళు ఎవరు? ఎక్స్ అఫీషియో పదవి రీత్యా వాళ్ళ మెంబర్స్ అన్నట్టు. వీళ్ళు ఫుల్ టైం మెంబర్సేనండి. వీళ్ళు ఫుల్ టైం మెంబర్సే. వీళ్ళు కాకుండా ఒక 4 ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు. వారెవరు సార్ అంటే నిర్మలా సీతారామన్ గారు ఫినాన్స్ మినిస్ట్రీ, తర్వాత డిఫెన్స్ మినిస్ట్రీ రాజ్నాథ్ సింగ్ గారు, ఆ తర్వాత కోఆపరేషన్ యాజ్ వెల్ యాజ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, 4th వన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. వీళ్ళ 4 ఎక్స్ అఫీషియో పదవి రీత్యా సో మనకి ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఉంటారు. అక్కడ 4 పేర్లు గుర్తుంచుకోవాలి, ఇక్కడ 7 పేర్లు గుర్తుంచుకోవాలి. 7, 4, 11, 12, 13 మంది పేర్లు గుర్తుంచుకోవాలి. స్పెషల్ ఇన్వైటీసీగా 11 మంది ఉంటారు. వాళ్ళ పేర్లు అవసరం లేదు. ఓకేనండి, రైట్. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతీయ రచయితకు భూటాన్ అవార్డును ఒకదాన్ని ప్రదానం చేయబోతున్నారు. ఖచ్చితంగా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మొట్టమొదటి అవార్డు కాబట్టి, భూటాన్ దేశం అందిస్తుంది కాబట్టి, అది కూడా మన భారతదేశానికి సంబంధించిన పర్సన్ ఎంపికయ్యారు కాబట్టి ఎగ్జామ్లో అడుగుతారు. భూటాన్ 4వ రాజు అండి. భూటాన్ దేశానికి 4వ రాజు అంటే 4వ కింగ్. ఆయన పేరు ఏంటి సార్ అంటే జింగ్మే సింగ్యే వాంగ్ చుక్. భలే ఉంది సార్ పేరు.
ఏంటి సార్? చుక్ చుక్ చుక్క. ఏ చుక్ సార్ అంటే ఇదిగోండి జింగ్మే. జింగ్మే సింగియే. స్విగ్గీ కాదండోయ్, స్విగ్గీ అనుకున్నారు, అది సింగియే. ఓకేనా? జింగ్మే సింగియే వాంగ్చుక్ అని చెప్పేసి అంటాం. మీరు వాంగ్చుక్ ఒక్కడు గుర్తుంచుకోకూడదండి. జనరల్గా భూటాన్లో వాంగ్చుక్ అనే పేరుతో ఎండ్ అవుతుంది సాధారణంగా ఎక్కువ మంది పేర్లు. అందువల్ల మీరు ఇదిగోండి జింగ్మే సింగియే అన్నది బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఏంటి సార్ అంటే జింగ్మే సింగియే వాంగ్చుక్ అని చెప్పేసి ఆయన భూటాన్ దేశానికి 4వ రాజు. ఆయన జయంతి 70వ జయంతి సందర్భంగా ప్రారంభించినటువంటి తొలి ఇదిగోండి జేఎస్డబ్ల్యూ సాహిత్య అవార్డు అని చెప్పేసి అంటామండి. దీన్ని నేను ఇంగ్లీష్లో రాస్తాను. తొలి ఏమంటాం సార్ అంటే జేఎస్డబ్ల్యూ లిటరరీ అవార్డ్ అని చెప్పేసి అంటాం. లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేశారు 2025లో, బట్ ఇస్తుంది మాత్రం 2026కి ఇస్తున్నారు. ఓకేనండి? సో ఈ అవార్డు 2025 అండి, లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేశారు ఆయన 70వ జయంతి సందర్భంగా. దాన్ని షార్ట్ ఫామ్ లో ఏమంటారంటే ఇదిగోండి, సో మనకి జింగ్మే జే, సో మనకి ఇదిగోండి జింగ్మే సింగ్వే ఎస్ డబ్ల్యూ వాంగ్చుక్ అని చెప్పేసి అంటాం. అది షార్ట్ ఫామ్. సో ఫుల్ ఫామ్ షార్ట్ ఫామ్ రెండు గుర్తుంచుకోవాల్సిందే. ఈ అవార్డును భారతీయ రచయిత, ఆయన పేరు అశ్విన్ సంఘ్వి అని చెప్పేసి అంటామండి. సో అశ్విన్ సంఘ్వి ఇదిగోండి ఇతనే. సో ఆయన పేరు ఏంటి సార్ అంటే సో అశ్విన్ సంఘయ్ అండి, సంఘ్వి కదా, సంఘయ్ అని చెప్పేసి అంటాము, సంఘయ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? కొంచెం తెలుగులో ఇదైంది, రాస్తాను ఇంగ్లీష్లో రాస్తాను. సంఘయ్ అని చెప్పేసి అంటాం. వీరికి ప్రదానం చేయనున్నట్లు డ్యూక్యల్స్ సాహిత్య కళా ఉత్సవ కమిటీ ఒకటి ఉంటుంది, వాళ్ళు ప్రకటించారు. సో చాణక్యాస్ చాంట్ అనేటువంటి బుక్ రచించారండి ఆయన. సో ఏ బుక్ కానీ సార్ అంటే ఆయన మెయిన్ ఫేమస్ బుక్. సో ఇక చాణక్యాస్ చాంట్ రచయిత అశ్విన్ సో మనకి షాంఘై అని చెప్పేసి అంటామండి. అశ్విన్ శాంఘై ఆగస్టు 1 నుంచి 3 వరకు థింపులో జరిగేటువంటి భూటాన్ ఎకోస్ ఉత్సవంలో ఈ అవార్డును అందుకుంటారు. సరే, ఆగస్టు 3వ తారీఖు అందుకుంటారట. సరే, అందుకుంటారు, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు అందుకోబోతున్నారు అని చెప్పేసి అన్నాం. ఆగస్టు 4వ తారీఖున అందుకున్నారు అని చెప్పేసి అంట. సరే, దీన్నే కొంచెం నేను ఇంగ్లీష్లో రాస్తాను చూడండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అవార్డు అండి, సో మనకి చూడండి ఫస్ట్ అవార్డు అని చెప్పేసి అన్నాం. సో మరి యొక్క ఫస్ట్ అవార్డుకి సంబంధించి ఏంటి సార్ అంటే ఇదిగోండి జేఎస్డబ్ల్యూ లిటరరీ అవార్డు అని చెప్పేసి అంటామండి. లిటరరీ అవార్డు అని చెప్పేసి అంటాము. అవార్డు 2025 ఫస్ట్ ఎడిషన్ అండి. ఇది మనకి 70వ 17th గుర్తుంచుకోండి, 17th బర్త్ యానివర్సరీ సందర్భంగా ఆఫ్ సో 4th కింగ్ అండి. 4th కింగ్ ఆయన పేరేంటి సార్? జింగ్మే. అదేనండి, ఇది గుర్తుంచుకోండి, JIGME జింగ్మే సింగియే వాంగ్చుక్ అని చెప్పేసి అంటాం. వాంగ్ చుక్ 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 బండి వస్తుంది. ఓకేనా? ఇదండి పేరు. సో అందువల్ల JSW ఇదిగోండి JSW. సో అందువల్ల ఇదన్నా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనండి? జింగ్మే సాంగే వాంగ్చుక్ లిటరరీ అవార్డు అని చెప్పేసి అంటాం పూర్తిగా చెప్పాలి అంటే. ఓకేనా? సో ఈ యొక్క అవార్డుని సో మరి ఎవరికి ఇస్తున్నారు సార్? ఇవ్వబోతున్నారు, ఇంకా ఇవ్వాల. మన భారతదేశానికి సంబంధించినటువంటి రచయిత, సో ఆయన పేరు ఏంటి సార్ అంటే అశ్విన్ అని చెప్పేసి అంటామండి. అశ్విన్ సాంఘాయ్ SANGHAI అని చెప్పేసి అంటాం. సాంఘాయ్ అని చెప్పేసి వీరికి ఇవ్వబోతున్నారు. వారు రచించిన ఏ పుస్తకానికి ఇవ్వబోతున్నారు అంటే సో ఈ పుస్తకం అనేది వారు యొక్క రచనలో బాగా కీలక పాత్ర పోషించదట ఈ అవార్డు తీసుకోవడంలో. సో అందువల్ల ఆ బుక్ పేరు వచ్చేసరికి చాణక్యాస్ చాంట్ అని చెప్పేసి అంటామండి. చాణక్యాస్ చాంట్ అని చెప్పేసి అంటాం. సో ఆ పుస్తకానికి కానీ సో ఏదైతే వారి యొక్క రచనలో హిస్టరీకి సంబంధించి ఓకేనండి వివిధ చరిత్రకు సంబంధించినటువంటి సాహిత్యం ఎక్కువగా ఉట్టిపడుతుందో అలాంటి బుక్స్ను సెలెక్ట్ చేసి ఈ అవార్డు ఇస్తాము అని చెప్పేసి ఈ యొక్క అవార్డు ఇచ్చేటువంటి కమిటీ చెప్పింది. ఆ కమిటీ పేరు అవసరం లేదు, ఏ దేశము ఆ పేరేంటి, మన భారతదేశానికి ఎవరు, ఆయన బుక్ పేరేంటి, ఈ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? భూటాన్. ఓకేనండి, దాని క్యాపిటల్ థింపు. సరే, నెక్స్ట్ మనం చూద్దాం. చూడండి, వంట నూనెల దిగుమతుల బిల్లు 1.7
5 లక్షల కోట్లకి ఇప్పటిదాకా ఉందట. అదేనండి మనం వంటగదిలో వాడుకుంటాం కదా ఆయిల్స్ అండి, అవి మన భారతదేశంలో ప్రొడక్షన్ అయ్యేవి సరిపోక విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మరి దాని ద్వారా మన కరెన్సీ బయటికి వెళ్ళిపోతుందట. అందుకనండి రైతులు ప్రోత్సహించాలి, పర్టికులర్గా ఆయిల్ సీడ్స్ని కూడా ప్రోత్సహించాలి అని చెప్పేసి ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మిషన్ కూడా తీసుకురావడం జరిగింది, ఆయిల్ సీడ్ మిషన్స్ అని చెప్పేసి. సరే, దాన్ని అట్లా ఉంచితే మన దేశానికి వంట నూనెల దిగుమతుల బిల్లుల భారం అధికమవుతుంది. 2025-26 మార్కెటింగ్ ఏడాది అని చెప్పేసి అంటున్నారండి. అంటే చూడండి, దీనికి ఒక సీజన్ ఉంటుందండి, మార్కెటింగ్ సీజన్ అని చెప్పేసి అంటాం. 25-26 అంటే నవంబర్ 2025లో ఈ సీజన్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనకి ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటంటాం, జనవరి 1 నుంచి డిసెంబర్ 1 అండి. ఎక్స్ట్రీమ్లీ సారీ. సో మనకి ఏదంటే మనకి ఫినాన్షియల్ ఇయర్ ఏనండి. ఏంటది, ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 అండి. మార్చి 31. గతంలో జూలై టు జూన్ ఉండేది. ఓకేనా, అట్లా ఒక్కొక్క ఫినాన్షియల్ ఇయర్ ఉంటుంది చూసారా. ఆ డ్యూరేషన్ అనేది కూడా ఇంపార్టెంటేనండి. ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు మనకి బడ్జెట్ ఎప్పుడు సార్ అంటే బడ్జెట్ అండి ఫిబ్రవరి అని చెప్పేసి ఎలా అంటాము. ఓకేనా, అలాగే మనకి ఆర్థిక సంవత్సరం అంటే ఎలా అంటాము, ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ యొక్క మార్కెటింగ్ సీజన్ అంటామండి వంట నూనెలకు సంబంధించి. ఓకేనా, సో మరి వీటికి సంబంధించి 25-26 అంటే 2025 నవంబర్ నుంచి 2026 అక్టోబర్ వరకు. అక్టోబర్ అంటే ఇది జూలై కదా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఇంకా 3 నెలలు ఉందండి. ఇంకా 3 నెలలు ఉంది. ఆ 3 నెలలు ఉండటంతోనే అంటే ఇప్పటికి జూన్ నాటికట వంట నూనెల దిగుమతుల బిల్లులు మొత్తం 9% పెరిగి ఇప్పటికే 1.75 లక్షల కోట్లకు అంటే చేరొచ్చునని. అంటే ఇప్పుడు జూన్ కదా, ఇది జూలై కదండి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఇంకా 3 నెలలు ఉంది. అప్పటికి 1.75 లక్షల కోట్లకు చేరొచ్చని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సంజీవ్ ఆస్థానా వెల్లడించారు. సరే, ఇప్పుడు ఎవరు చెప్పారు అన్నది ఓకే, ఇట్లా ఉంచితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము గ్రూప్ 2 ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడి నుంచి మనం బిట్ ఏం తీసుకోవచ్చు సార్ అంటే మనకి ఈ యొక్క సీజన్ 2025-26 మార్కెట్ సీజన్ ఆయిల్ సీడ్స్కి సంబంధించి ఎంత దిగుమతులను భారతదేశం చేసుకుంది అని ఎగ్జామ్లో అడుగుతారు. 1.75 లక్షల కోట్లకు చేరొచ్చని ప్రొడక్షన్ చేసిందండి. కానీ ఇది ఇంకా ఫైనల్ కాదు. ఓకేనా, ఇది ఇంకా ఫైనల్ కాదు, గుర్తుంచుకోండి, అవ్వబోతుంది అన్నారు. అయినప్పుడు మీరు ఈడ అప్డేట్ చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. ఓకేనా, ఇంకా అవ్వలేదు అంటే మనకి అక్టోబర్ కదా, నవంబర్లో దీని గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఖచ్చితంగా మీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి ముందు డిస్కస్ చేద్దాం. అడుగుతారండి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ. సార్ మరి ఇదే మార్కెటింగ్ సీజన్ గత మార్కెటింగ్ సీజన్లో ఎంత తీసుకున్నారు అది కూడా గుర్తుంచుకోండి. అంటే ఇది 25-26 కదండి. సో మరి గత సీజన్ అంటే ఏంటి సార్ అంటే 24-25కి సంబంధించి 24-25 అండి. అంటే 24 నవంబర్ నుంచి, ఓకేనండి, నవంబర్ నుంచి 2025 అక్టోబర్ వరకు మన భారతదేశము 1.61 లక్షల కోట్ల విలువైనటువంటి ఆయిల్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. ఆయిల్ మీన్స్ వంట నూనె అండి. ఓకేనండి, మనం యూజ్ చేస్తాం కదా, వంటగదిలో యూజ్ చేస్తాం కదా, ఆ ఆయిల్, క్రూడ్ ఆయిల్ కాదు, గుర్తుంచుకోండి. ఇంత వంట నూనెల్లో మనం ఇంత విలువైనటువంటి ఆయిల్ని మనం దిగుమతి చేసుకున్నాం వివిధ దేశాల నుంచి. మరి ఇప్పుడు ఈ మార్కెటింగ్ సీజన్ ఇదిగోండి, ఇదే మీకు చెప్పాను, ఈ మార్కెటింగ్ సీజన్ 25-26 ఎంతండి, 2025-26 మార్కెటింగ్ సీజన్. అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే నవంబర్ నుంచి అక్టోబర్ వరకు. ఇప్పుడు మరి ఏ నెలలో ఉన్నాం, జూలైలో ఉన్నాం, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఇంకా 3 నెలలు ఉంది. సో ఇది ఎంత అన్నది మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అప్డేట్ అయి వెళ్ళాలి. సార్ బతుకోండి ఇది చెప్పారు కదా, ఇదిగోండి 1.75 లక్షలు అని ఉండొచ్చు అన్నారండి. ఎగ్జాక్ట్గా ఎంత ఉందో తెలుసుకోవాలి, అప్పుడు అప్డేట్ జరిగిద్దని చెప్తున్నా. నువ్వు ఈ రోజు చదువుకోవటం కాదు, రేపు నీ టార్గెట్ మీకు రేపు ఆ టార్గెట్ గుర్తుండాలి. నువ్వు మానిటర్ మీద కూర్చున్నట్టు, లేకపోతేనేమో నువ్వు ఏదైతే బుక్లెట్ అప్పుడు బుక్లెట్ తీస్తున్నట్టు, అప్పుడు ఈ క్వశ్చన్ కనబడుతున్నట్టు, అది నీ టార్గెట్. ఓకేనా, రైట్. ఇది అక్కడ అప్డేట్ జరిగింది ఎంత అని చదువుకొని వెళ్ళు. నాకు తెలిసి దీనికంటే ఎక్కువే జరిగింది. ఓకేనండి.
సో ఇదండి విషయం. ఈ పాయింట్ అక్కడ అప్డేట్ జరిగింది అని చెప్పడం నా ఉద్దేశం. లేదా ఒక్కొక్కసారి మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా సింపుల్గా సో ఏదైతే వంట నూనెలకు సంబంధించినటువంటి మార్కెటింగ్ సీజన్ అంటే మనకి మార్కెటింగ్ నవంబరు అక్టోబరా లేదా అక్టోబరు నవంబరా జూన్ టు జులైయా ఇలా కూడా అడగొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఢిల్లీ మోస్ట్ అఫోర్డబుల్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ ద వరల్డ్స్ క్యూఎస్ అని చెప్పేసి అంటున్నారు. సరే చూద్దాం. చూడండి మా గతంలో కూడా దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఏదైతే దీనికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశానండి, స్పెషల్గా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి స్పెషల్ వీడియో అని చెప్పేసి చేశాను లాస్ట్ మంత్. ఒకసారి చూడండి. క్యూఎస్ క్వాకరల్లీ సైమండ్స్ యూనివర్సిటీ అని చెప్పేసి అంటామండి. క్వాకరల్లీ సైమండ్స్ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ ఉంటుందని, వీళ్ళు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీకి ర్యాంకింగ్స్ ఇస్తారని చెప్పేసి క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2027తో జూన్ మంత్లో ఒక ఇండెక్స్ ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. దాంట్లో మన భారతదేశం నుంచి ఏ యూనివర్సిటీస్ ఏంటి అని డిస్కస్ చేసాం. వారే ఆ క్వాకరల్లీ సైమండ్స్ వారే ప్రపంచవ్యాప్తంగా 150 సిటీస్లో 150 సిటీస్ నగరాలలో ఇదిగోండి. సో మనకి కొన్ని ర్యాంకులు ఇచ్చారండి. మోస్ట్ అఫోర్డబుల్ అని చెప్పేసి, ఓకేనండి. మోస్ట్ అఫోర్డబుల్ ఫర్ స్టూడెంట్స్ అంటే ఆ సిటీస్లో చదువుకోవడానికి చాలా అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి నగరాల జాబితా స్టూడెంట్స్కి. ఓకేనండి. సో ఏంటంటే సో ఇక్కడ మీరు చూస్తే ఢిల్లీ హ్యాస్ బీన్ అడ్జస్ట్ యాజ్ ద మోస్ట్ అఫోర్డబుల్ ఫర్ స్టూడెంట్స్ గ్లోబల్లీ ఇన్ ద క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్ 2027. చూడండి ఒకసారి. ఇదిగోండి. సో క్వాకరల్లీ సైమండ్స్ వారు బెస్ట్ క్వాకరల్లీ సైమండ్స్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్ 2027 అనే పేరుతో, అంటే ఇదిగోండి బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్ అంటే చదువుకోవడానికి చాలా అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి నగరాల జాబితా అని చెప్పేసి ఒక 150 నగరాలండి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు డిక్లేర్ చేశారు. మరి వాటిల్లో మన భారతదేశం నుంచి ఏమున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఏమున్నాయి? మనం మీకు చెప్పింది జూన్ మంత్లో యూనివర్సిటీస్ అండి. ఏ యూనివర్సిటీ బాగా పెర్ఫామ్ చేసింది ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఇవేమో బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో వీటిల్లో మనం చూస్తేనండి, ఒక్క నిమిషం చూద్దాం. చూడండి. సో వీటిలో మనం చూస్తే ఈ యూనివర్సిటీకి సంబంధించండి ఇదిగోండి. సో ఈ యూనివర్సిటీకి సంబంధించి వీటిల్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయండి. అవి ఏంటి సార్ ఒకసారి చూద్దాం. చూడండి. ఏంటి సార్ అంటే ఈ యొక్క క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఏంటి సార్ ఆ క్రైటీరియాస్? చూడండి ఒకసారి ఇక్కడ. సో ఏంటి సార్ ఇదిగోండి. స్టూడెంట్ వ్యూ ఎలా ఉంది అంటే వాళ్ళకి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి. అదేవిధంగా స్టూడెంట్ మిక్స్ అంటే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి అక్కడికి వస్తారండి. అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంది ఆ సిటీస్లో. ఎంప్లాయర్ యాక్టివిటీ మరి అక్కడ ఆ సిటీస్లో చదివితే ఆ యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ తర్వాత ఎలా ఉంటుంది. అదేవిధంగా డిజైరబిలిటీ అని చెప్పేసి అంటామండి. అంటే అవకాశాలు అక్కడ ఎలా ఉన్నాయి, ఏంటి, ఏమవ్వాలనుకుంటున్నారు. అదేవిధంగా అఫోర్డబిలిటీ అంటే మరి అక్కడ ఉండడానికి మరి ఖర్చు అవుద్ది కదా. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా అయిద్దండి. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటే ఒక విధమైన ఖర్చు ఉంటుంది, విజయవాడలో ఉంటే ఒక విధమైన ఖర్చు ఉంటుంది, లేదా మన ఊర్లో ఉంటే మనకు ఒక విధమైన ఖర్చు ఉంటుంది. అంతే కదా. సిటీస్ని బట్టి లివింగ్ ఆఫ్ కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. అది ఎలా ఉంది. తర్వాత ర్యాంకింగ్స్ ఆ సిటీస్లో ఆ యూనివర్సిటీకి ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, తల్లిదండ్రుల ఒపీనియన్ ఏంటి, స్టూడెంట్ వ్యూలో వస్తాయి. ఇవన్నీ కూడా ఇలాంటివి కొన్ని పారామీటర్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఇండెక్స్ని వీళ్ళు తయారు చేశారు. ఇక్కడ ఒక్కొక్క ఇండికేటర్కి కూడా ర్యాంక్స్ ఇస్తారండి. ఒక్కొక్క ఇండికేటర్స్కి ర్యాంక్స్ అవసరం లేదు. ఓవరాల్ కేటగిరీ కింద గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, ఓవరాల్ కేటగిరీ కింద ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇదిగోండి. సో క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్ 2027 ఓవరాల్ కేటగిరీ కింద. సార్ ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ చూడండి, ఢిల్లీ హ్యాస్ బీన్ అడ్జస్టెడ్ యాజ్ ద మోస్ట్ అఫోర్డబుల్ అని చెప్పేసి అన్నారండి. మోస్ట్ అఫోర్డబుల్ అని చెప్పేసి అన్నారు. ఇదిగోండి, అఫోర్డబుల్ అని చెప్పేసి అన్నామా. ఈ కేటగిరీ గురించి చెప్పాడు, ఢిల్లీ గురించి. సరే, దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఏం చేద్దాం సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ఓవరాల్ కేటగిరీ కింద ఉన్నటువంటి మోస్ట్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్ గురించి చూద్దాం. ఓవరాల్ కేటగిరీ అండి. ఓవరాల్ కేటగిరీ గురించి చూద్దాం. ఓకేనా. ప్రపంచంలోనే ద బెస్ట్ సిటీ ఏంటి సార్ అంటే ఈ యొక్క క్యూఎస్ క్వాకరల్లీ సైమండ్స్ ప్రకారం సియోల్ అండి, అంటే సౌత్ కొరియా. సో ఫస్ట్ ఏ నగరం ఉంది సార్ అంటే సియోల్ అని చెప్పేసి అంటాం.
సియోల్ అని చెప్పేసి అంటాం. ఏ దేశం సార్ అంటే సౌత్ కొరియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ టోక్యో ఉందండి. టోక్యో ఉంది అంటే ఏ దేశం సార్? జపాన్ అని చెప్పేసి అంటామండి. జపాన్ దేశం. థర్డ్ వచ్చేసరికి లండన్ అని చెప్పేసి అంటామండి. లండన్ సిటీ. సో ఎక్కడ సార్ అంటే యూకేనండి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి మెల్బోర్న్ అని చెప్పేసి అంటామండి. మెల్బోర్న్ అని చెప్పేసి అంటాము. ఏ దేశం సార్? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిల్డ్రన్కి సోషల్ మీడియా బ్యాన్ విధించినటువంటి దేశం. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి సిటీస్ ఎన్ని ప్లేస్లో ఉన్నాయి సార్? చూడండి, ప్రపంచవ్యాప్తంగా 150 సిటీస్ని బేస్ చేసుకుంటే 91ది ముంబై ఉందండి. ఏంటండి? ముంబై ఉన్నది. తర్వాత 99 ఢిల్లీ ఉన్నది. ఢిల్లీ ఉన్నది. 114 బెంగళూరు ఉన్నది. బెంగళూరు ఉన్నది 114 అండి. నెక్స్ట్ 123 చెన్నై ఉన్నది. ఓకేనండి, చెన్నై ఉన్నది. చాలు మన భారతదేశం నుంచి. ఓకేనండి, 150స్లో టాప్ 150 సిటీస్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై 91, 99, 114, 123 ర్యాంకులు కలిగి ఉన్నాయి. ఇది ఫిక్స్ ఓవరాల్ కేటగిరీలో. ఇప్పుడు చూడండి, మన భారతదేశం నుంచి వీటిల్లో అఫోర్డబిలిటీ అని చెప్పేసి అంటామండి. అంటే అక్కడ సగటున ఒక విద్యార్థి ట్యూషన్ ఫీజు ఎంత ఉంది సార్ అంటే సగటున యావరేజ్గా సో మనకి 2700 రూపాయలు ఉందండి. $2,700 అండి, రూపాయలు కాదు, యుఎస్ డాలర్స్. $2,700గా ఉంది. ఓకేనండి, అంటే చాలా తక్కువ ఖర్చు కూడా ఉండాలండి. అట్లా అఫోర్డబిలిటీలో సో ఫస్ట్ ప్లేస్లో ఏముంది సార్ ప్రపంచంలోనే అంటే ఢిల్లీ ఉందండి. ఇది ఇంపార్టెంట్. సో మన భారతదేశం కాబట్టి గుర్తుంచుకోవాలి, ఢిల్లీ ఉన్నది. అదేనండి మీకు హెడ్డింగ్లో పెట్టింది అదే, ఇదిగోండి. సో ఇక్కడ మీకు హెడ్డింగ్లో పెట్టింది సో ఢిల్లీ. సో మోస్ట్ అఫోర్డబుల్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పేసి అంటున్నాం గ్లోబల్లీ. ఓకేనండి, అంటే ఒక్కొక్క కేటగిరీ కూడా తీసుకుంటే మిగతా వాటిలో మన భారతదేశంలో ఎక్కడ లేవండి, టాప్లో లేవు. ఇక్కడ ఒక్కడే ఢిల్లీ ఉంది కాబట్టి ఈ అఫోర్డబుల్ కేటగిరీలో ఢిల్లీ ఉంది. సెకండ్ సూరాబాయా అని చెప్పేసి అంటామండి సిటీ. ఏంటి సార్ అంటే సూరాబాయా అని చెప్పేసి అంటాం. సూరాబాయా ఏ నగరంలో సార్ అంటే ఏ దేశంలో? ఇండోనేషియా అండి. ఈ సిటీ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇండోనేషియా దేశంలో ఉంటుంది. థర్డ్ వన్ చూస్తే ఢాకా అని చెప్పేసి అంటామండి. ఢాకా అంటే బంగ్లాదేశ్ అండి. సో మనకి ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇండోనేషియా దేశంలో ఉన్నటువంటి యాంగ్ యకార్టా అని చెప్పేసి అంటామండి. ఓకేనండి, సో మనకి యాంగ్ యకార్టా అని చెప్పేసి అంటాము, ఇండోనేషియా. సో ఈ రెండు ఇండోనేషియా, ఇది ఢాకా అండి. ఢాకా బంగ్లాదేశ్, ఢిల్లీ. అంటే ప్రపంచంలోనే అఫోర్డబిలిటీ అంటే చాలా తక్కువ ఫీజుతో. ఓకేనండి, ఏ సిటీ సార్ అంటే ఢిల్లీ ఫస్ట్లో ఉందండి. అందువల్ల మన భారతదేశం నుంచి సిటీ ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి దీన్ని చదువుకున్నాం. ఎందుకైనా మంచిది, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. మ్యాక్సిమం బిట్ ఇదిగోండి ఇక్కడి నుంచే వస్తుంది మ్యాక్సిమం. ఇదిగోండి, సో మ్యాక్సిమం ఇక్కడి నుంచి వస్తుందండి మన సిటీస్కి సంబంధించి. ఒకవేళ అక్కడ బిట్ మిస్ అయింది అనుకోండి, ఇక్కడ వస్తుంది ఏ సిటీ మన భారతదేశంలో అఫోర్డబిలిటీలో ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటాడు. అప్పుడు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ. ఓకేనండి, అలా ఆప్షన్స్ ఇస్తారు. ఇట్స్ ఎనఫ్, సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సౌదీతో అమెరికా అణు ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. చూడండి, ఒక పక్కేమో మీ యొక్క అణువాయుధాలకు సంబంధించి అణు ఒప్పందానికి సంబంధించి మీ యొక్క యురేనియం నిల్వల్ని బహిర్గతం చేయండి, తీసేయండి అని చెప్పేసి ఇరాన్ మీద అటాక్ చేస్తుంది అమెరికా. ఇప్పుడేమో సౌదీతో అమెరికా అణు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఓకేనండి, చూడండి మరి ఇది ఎక్కడ న్యాయం? అందుకని అమెరికాని, చైనాని మనం 2 పదాలతో పిలుస్తాం, అవునా? అవి మీకు కూడా తెలుసు. సరే, సో పౌర అవసరాల కోసం సౌదీ అరేబియాకు యురేనియం ఇచ్చేందుకు అమెరికా ముందుకొచ్చిందట. ఈ క్రమంలో యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని సౌదీ అరేబియా సమకూర్చుకునేందుకు ఆ దేశంతో 30 ఏళ్ల పాటు అమల్లో ఉండే విధంగా ఈ ఒప్పందానికి ట్రంప్ ఆమోదం తెలిపాడు. రేపు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వచ్చిందంటే, ఇటీవల కాలంలో అమెరికా ఏ దేశంతో యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని పెంచేందుకు 30 ఏళ్ల పాటు అమల్లో ఉండేటువంటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటాడు. ఫస్ట్ ఆప్షన్ ఇరాన్ ఇస్తాడు. ఓకేనండి, సెకండ్ ఆప్షన్ ఇజ్రాయెల్ ఇస్తాడు.
థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి చైనా అంటాడు, ఫోర్త్ వచ్చేసరికి సౌదీ అంటాడు. నో డౌట్. సో ఇట్ ఈస్ బెటర్. సో మనకి సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకుంది. ఓకేనండి, రైట్. స్ట్రైట్ పాయింట్ గుర్తుంచుకోండి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఇటీవల కాలంలో మన భారతదేశం నుంచి ఏ దేశము ఇంధనాన్ని కొనుగోలు చేసింది? క్రూడ్ ఆయిల్ని రష్యా దేశం కొనుగోలు చేసిందని చెప్పేసి డిస్కస్ చేశాం కదా, లైక్ దట్. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. నెక్స్ట్ వన్ చూస్తే IMF వార్తల్లోనికి వచ్చింది. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అప్రూవ్స్ 690, ఓకేనండి, 690 $619 million ఫర్ ఉక్రెయిన్, టోటల్ ఫండ్ గివెన్ అట్ $2.2 billion అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి సార్ అంటే IMF వారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి అంటాం. సార్ IMF కూడా లోన్స్ ఇస్తుందా సార్? ఎస్ అమ్మ, మీరు కావాలంటే చూడండి, లాస్ట్ టైము దీని గురించి బిట్ అడిగారండి, IMFకి సంబంధించి. ఓకేనా, అదేంటో కూడా ఒకసారి చూద్దాం, చూడండి. ఓకేనండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నారా లేదా అన్నది మీకు ఎక్కడే తెలిసిపోతుంది. ఓకేనండి, సరే, దీని గురించి ఏంటో ఫస్ట్ చూద్దాం, చూడండి. ఏంటి సార్ అంటే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అప్రూవ్స్ 619 million ఫర్ ఉక్రెయిన్, టోటల్ ఫండింగ్ గివెన్ $2.2 billion అని, $2.2 billion. ఇక్కడ $1 million, అక్కడ $1 billion. సరే, ఫస్ట్ దీని గురించి ఏంటో చూద్దాం, చూడండి. అంటే IMF చెప్పింది ఏదైతే, ఏమండి ఉక్రెయిన్ గారు మీరు రష్యాతో యుద్ధంలో ఉన్నారు కదా, మీకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏదైతే చెల్లింపుల విషయంలో కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అందువల్ల మేము మీకు రుణ సహాయం చేస్తాము అని IMF చెప్పింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పింది. మొత్తం ఎంత చేస్తాము అని చెప్పేసి అన్నది అంటే $8.1 billion అండి, $8.1 billion. సో రుణాన్ని మేము ఇస్తాము అని చెప్పేసి ఒక రుణం ఓకేనండి. సో రుణం అన్ని అంటే రుణం అంటే సో మనం ఏమంటాం సార్ అంటే సో మనకి అప్పిస్తాము అని చెప్పేసి అన్నారండి. మరి $8.1 billion ఒకేసారి ఇవ్వరండి, ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా ఇస్తారు. అలా ఇప్పుడు మనకి ఎంత ఇచ్చారు సార్ అంటే ఇప్పుడు మనకి ఎంత అంటే దీనికి అప్రూవ్ చేశారు, ఇంకా ఇవ్వలేదు, అప్రూవ్ చేశారు అంటే ఇస్తారు, ఈ 1 వీక్లో ఇచ్చేస్తారు. అప్రూవ్ అయింది కాబట్టి ఇచ్చేస్తారు. ఎంత అంటే $690 million అండి, $1 million. మరి గతంలో ఏదైతే మనకి కొంత అమౌంట్ కూడా ఇచ్చారండి గతంలో, వాటితో కూడా కలిపితే ఇప్పుడు ఎంత అయింది సార్ అంటే మొత్తము $2.2 billion అయింది. ఓకేనండి. సో మొత్తము $8.1 billion ఇస్తామన్నారు, గతంలో కొంత ఇచ్చారు, ఇప్పుడు $690 million ఇవ్వబోతున్నారు. గతంలో ఇచ్చింది తీసేయండి, ఇది బాగా గుర్తుంచుకోవాలి, ఇవ్వబోతున్నారు. దీంతో మొత్తము $2.2 billion అంటే 8.1లో $2.2 billion ఇచ్చినట్టు. ఇంకా ఇస్తాం ఫ్యూచర్లో అన్నారు, ఒకేసారి ఇవ్వరు. అయితే IMF కొన్ని కండిషన్లు పెట్టిద్దండి. ఆ కండిషన్స్ ప్రాపర్గా ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అంటే వాళ్ళు కరెక్ట్గా దేనికి ఖర్చు పెడుతున్నారు ఏంటి వాళ్ళు చెప్తుంది IMF, దేనికి ఖర్చు పెట్టాలి ఏంటని. ప్రాజెక్ట్స్కి ఎలాంటి వాటికి ఖర్చు పెట్టకూడదండి. ఓకేనండి. సో పేమెంట్స్ బ్యాలెన్స్లో అలాంటి వాటిల్లో ఏవైనా కొన్ని రుణాలు చెల్లింపుల్లో, ఓకేనండి, అంటే మైక్రో ఎకానమీకి సంబంధించి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేట్కి సంబంధించిన అంశాల మీద ఖర్చు పెట్టాలి. అంతే తప్ప పేదలకు ఉచితంగా స్కీమ్స్ ఇస్తా, రోడ్లు వేస్తా అంటే అట్లా ఉండదు. కొంత చెప్పింది IMF, దీంట్లో ఖర్చు పెట్టనని. సో అలాంటి వాటిల్లో పెడితే ఆ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తే ప్రాపర్గా ఇస్తున్నారో లేదా, ప్రాపర్గా ఖర్చు చేస్తున్నారో లేదా మానిటర్ చేస్తూ ఉంటుంది, అప్పుడు ఇస్తూ ఉంటారు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ $8.1 billion రుణాన్ని ఇస్తాము అన్నారు, దాంట్లో భాగంగా దీన్ని ఇవ్వబోతున్నారు. సో దీన్ని కూడా ఇస్తే టోటల్ ఎంత అయింది $2.2 billion అయింది. ఇది కరెంట్ అఫైర్. ఏ దేశానికి? ఉక్రెయిన్ దేశానికి. ఓకే, బాగానే ఉంది, అయిపోయిందండి. అయితే ఇప్పుడు మనకి రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరుగుతుంది కదా, అయినా సరే అక్కడ మనకి మ్యాక్రో ఎకానమీ ఏదైతే మనం మ్యాక్రో ఎకానమీ అంటే ఏమంటాం సార్ అంటే స్థూల ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటామండి. స్థూల ఆర్థిక వ్యవస్థ మంచి గ్రోత్గానే ఉంది, ఎటువంటి ఇబ్బంది జరగడం లేదు అని చెప్పేసి IMF కూడా అన్నది ఆ మాట. ఇదండి, రేపు మీకు ఎగ్జామ్లో ఏ దేశానికి ఇటీవల కాలంలో IMF $690 million అప్రూవ్ చేసింది, ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, లేదా 5 నెలల తర్వాత ఇచ్చింది అని చెప్పేసి కూడా అంటారు. అన్నప్పుడు మీరు ఉక్రెయిన్ ఆన్సర్ చేయండి, సరిపోద్ది, అంతే. ఇది కరెంట్ అండి.
మరి ఇక్కడ ఐఎంఎఫ్ వచ్చింది కదా, మరి ఐఎంఎఫ్కి సంబంధించి ఏంటి సార్ చూద్దాం. ఇప్పుడు ఐఎంఎఫ్ అంటే ఎన్ని దేశాలు ఉంటాయి, హెడ్ క్వార్టర్ ఎక్కడ, దాని హెడ్ ఎవరు, అవన్నీ అందరూ చదువుతారండి, కాదని నేను అనను. మరి ర్యాంకర్కి వాళ్ళకి మరి వేరియేషన్ ఎక్కడ వస్తుంది సార్? ర్యాంకర్కి ఐఎంఎఫ్ అంటే హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఎన్ని దేశాలు ఉంటాయి, ఏంటి, ఇవన్నీ చదువుతారండి, కాదని నేను అన్ను. మరి నీకు ర్యాంకర్కి ఎక్కడ వేరియేషన్ వచ్చింది అంటే చూడండి, గతంలో ఇదిగోండి, ఇది మనకి తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగారు. ఆ ఎగ్జాము రద్దు చేశారు, అది వేరే విషయం. ఓకేనండి, అది రద్దు చేశారు, వేరే విషయం. రద్దు చేస్తే ఏమైంది, అడిగినటువంటి ప్యాటర్న్ చూడండి, క్వశ్చన్ అడిగినటువంటి ప్యాటర్న్ చూడండి. మరి ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్లో మీరున్నారా లేదా చెక్ చేసుకోండి. మరి ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్లో మీరున్నారా లేదా, మళ్ళీ చెప్తున్నాను. ఐఎంఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ, దాంట్లో ఎన్ని దేశాలు ఉంటాయి, దాని హెడ్ ఎవడు, అందరు చదువుతారండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రతి ఒక్కరు చదువుతారు. అవి నువ్వు చదివి దాంతోపాటు ఇంక నువ్వేం చదవాలి అంటే ఇదిగోండి, ఇలాంటివి చదవాలి నువ్వు. అప్పుడే యు ఆర్ ద విన్నర్, యు ఆర్ ద ర్యాంకర్. ఓకే, సరే అవేంటో చూద్దాం. చూడండి, ఐఎంఎఫ్కి సంబంధించి ద అఫీషియల్ మ్యాండేట్ ఆఫ్ ద ఐఎంఎఫ్ ఇన్క్లూడ్స్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఐఎంఎఫ్ అధికారిక ఆదేశాలు లేకపోతే లక్ష్యాలు ఏంటి అంటే మెయిన్ టాస్క్స్ ఏంటి, అవి చాలా చేస్తాండి, వాటిలో ప్రధానంగా ఏంటి అని ఇచ్చాడండి. ఇచ్చి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి అడిగారండి. కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అన్నాడు, సరైన జవాబు అన్నాడు. సరే ఫస్ట్ పాయింట్ చూద్దాం. చూడండి, టు ప్రమోట్ ఇంటర్నేషనల్ మానిటరీ కోఆపరేషన్ అని చెప్పేసి అంటున్నారు. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ అక్కడే ఉందండి. అంటే సో అంతర్జాతీయ ద్రవ్య సహకారాన్ని పెంపొందించడం, ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహించడం. మరి ఆ ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే కదా ఇప్పుడు ఉక్రెయిన్ దేశానికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అంటే ద్రవ్య సహకారంలో చాలా రకాలు ఉంటాయండి. ముందు ద్రవ్య సహకారాన్ని గుర్తుంచుకోండి, దాంట్లో ఏ రకాలన్నో చెప్తా. అంటే ఇది కరెక్టే, ఒకటి కరెక్టే. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. టు ప్రమోట్ ఎక్స్చేంజ్ స్టెబిలిటీ అని చెప్పేసి అంటున్నారండి. ఇది కూడా కరెక్టే. టు ప్రమోట్ ఎక్స్చేంజ్ స్టెబిలిటీ అంటే ఏంటి సార్? సో మారక స్థిరత్వాన్ని ప్రోత్సహించడం అండి. అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మంది ఇండియన్ రూపీ, అమెరికా ఒకటిది డాలర్. మరి మనం చెల్లించాలంటే డాలర్స్లో చెల్లించాలి, అవునా? అలాంటప్పుడు మన రూపీ అక్కడ 95 రూపాయలతో సమానం. మరి మనకి ఇబ్బంది కదండి. ఇలాంటి వాటిని కొంచెం మానిటర్ చేయటం కోసము కోఆపరేట్ అంటారండి. వాటిని మనం ఏమంటాం సార్ అంటే ఎక్స్చేంజ్ స్టెబిలిటీ. ఆ యొక్క స్థిరత్వాన్ని, ఆ మారకాన్ని కొంచెం మొబలైజ్ చేయటం కోసము ఐఎంఎఫ్ కొన్ని దేశాలకు బ్యాక్ బోన్గా రుణాలు ఇస్తుంది. అర్థం కాలేదండి? సరే, ఇంకో పాయింట్, ఇంకొకసారి చూడండి. ఇది ఇండియా అండి, ఇది ఇండియా అండి, ఇండియా అనుకుందాం, ఇది ఇండియా అనుకుందామండి, ఇది యుఎస్ఏ అనుకుందామండి. ఇప్పుడు ఇండియా అమెరికా దేశం నుంచి ఓకేనండి ఒక యుద్ధ విమానాన్ని యుద్ధ విమానం కాదులేండి, సో ఏదైనా చెల్లింపులు జరుపుతాము అని చెప్పేసి మొక్కజొన్న పొత్తులండి, కార్న్, స్వీట్ కార్న్ అంటామా, వాటిని దిగుమతి చేసుకుంటాము అన్నదండి. సరే దిగుమతి చేసుకుందండి. అప్పుడు ఒక $100 మేము చెల్లిస్తాము అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. $100 చేసుకున్నారండి. అమెరికా వాళ్ళు పంపించారండి. మరి $100కి ఇంటూ 95 రూపాయలు వేసి వాళ్ళకి ఇవ్వాలి. మనకు ఒకసారి డబ్బులు అంతగా ఉండవండి. అప్పుడు మనం ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి ఏమండి సో మాకు కొంత డబ్బులు కావాలి అంటే అప్పుడు ఐఎంఎఫ్ ఏం చేసిద్ది, ఎందుకని అడిగిద్దండి. ఎందుకని అడిగితే మేము ఇలా కొంచెం వీళ్ళకి ఇట్లా పేమెంట్ చేయాలండి, మా దగ్గర సరిపోవట్లేదు, డాలర్స్లో కన్వర్ట్ చేసినప్పుడు మా అమౌంట్ అంతగా మాకు సరిపోవటం లేదు, మీరు కొంచెం సహాయం చేస్తే మేము మా దేశంలో అవి తీసుకెళ్ళి మేము ఆ మొక్కజొన్న పొత్తుల్ని మార్కెట్లో లేదా మళ్ళీ కొత్త వంగడాలను క్రియేట్ చేయటము, దాని నుంచి యూజ్ చేసుకొని దాని నుంచి మా ఎకానమీ డెవలప్మెంట్ చేసుకుంటాం అని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలండి. అప్పుడు ఐఎంఎఫ్ ఏం చేసిద్ది, ఓహో ఇస్తాను, ఓకే ఇస్తాను, బట్ షార్ట్ టర్మ్లో, మిడ్ టర్మ్లో ఇస్తాను, లాంగ్ టర్మ్లో ఇవ్వను, మిడ్ టర్మ్లో ఇస్తాను, షార్ట్ టర్మ్ ఆర్ మిడ్ టర్మ్ ఇస్తాను అని చెప్పేసి అంటది. సరేనండి అని చెప్పేసి షార్ట్ టర్మ్లో ఇస్తుంది, చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తుంది. అవి డైరెక్ట్గా ఇదిగోండి యూఎస్కి పే చేస్తుంది. ఇది ఈ కాన్సెప్ట్ అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. సో దాన్నే మనము ప్రమోట్ ఎక్స్చేంజ్ స్టెబిలిటీ, ఆ రేట్ల స్థిరత్వాన్ని ఉంచడం కోసం పనిచేస్తుంది. అది కూడా కరెక్టే. నెక్స్ట్,
టు ఎలిమినేట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి అంటామండి. ఇదిగోండి, విదేశీ మారక ద్రవ్య పరిమితులను తొలగిస్తుంది. ఇది కూడా కరెక్టే. ఓకేనండి, కొంతవరకు కూడా సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇది కూడా కరెక్టే. ఏబిసి కూడా కరెక్టే. టు ప్రొవైడ్ లాంగ్ టర్మ్ లోన్స్ ఫర్ ద ప్రాజెక్ట్స్ అంటున్నారండి. దిస్ ఈజ్ ద అబ్సల్యూట్లీ రాంగ్. ప్రాజెక్ట్స్కి ఎప్పుడు ఇవ్వదండి. ఒక ప్రాజెక్ట్కి ఏదైనా సరే మానిటరీ ఫండ్ అంటే ద్రవ్య సహకారం, అంటే ఆ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ యొక్క మొబలైజేషన్ ఏదైతే ఉంటుందో మనీకి సంబంధించి దాంట్లో సహాయం చేస్తే తప్ప భారతదేశానికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు ఇస్తారంటే ఇవ్వరండి వీళ్ళు. లేకపోతే నేను నమామి గంగే ప్రాజెక్ట్ని క్లీన్ చేస్తాం, ఐఎంఎఫ్ డబ్బులు ఇవ్వండి అంటే అలాంటి ప్రాజెక్ట్స్కి డబ్బులు ఇవ్వదు. అండ్ లాంగ్ టర్మ్కి అసలు ఇవ్వదు. ఇచ్చేదల్లా కూడా షార్ట్ టర్మ్ లేదా మిడిల్ టర్మ్లో మాత్రమే ఇస్తుంది తప్ప లాంగ్ టర్మ్లో ఇవ్వదు. ఓకేనండి, అది కూడా చెల్లింపుల విషయంలో పేమెంట్స్ అని చెప్పేసి అంటామండి, అలాంటి విషయంలో మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్, టు ఫెసిలిటేట్ ద ఎక్స్పాన్షన్ అండ్ బ్యాలెన్స్డ్ గ్రోత్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇదిగోండి, సో బ్యాలెన్స్డ్ గ్రోత్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే సో అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంచడంలో భాగంగా, అంటే మన భారతదేశం ఇంకో దేశంతో వాణిజ్యపరంగా అభివృద్ధి చెందాలంటే అలాంటి సందర్భాలలో హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కరెక్టే. సో మనకి అంతర్జాతీయ వాణిజ్య విస్తరణ, సమతుల్యం, వృద్ధిని సులభతరం చేస్తుంది. అంటే ఏదైనా సరే సో బిజినెస్ పరంగా, ట్రేడ్ పరంగా సపోర్ట్ చేస్తుంది తప్ప ప్రాజెక్టులు లేదా పేదరికాన్ని తగ్గించడం అట్లా ఇవ్వదు. సో అందువల్ల లాంగ్ టర్మ్లో అసలు ఇవ్వదు. అంటే లాంగ్ టర్మ్ కాబట్టి ఇది కాదు, ఇది కరెక్టే. అంటే ఆప్షన్ ఏమవుతుంది సార్ అంటే 1 అవుతుంది. ఓకేనండి, రైట్. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ కోసం ఇవేనండి. స్టాటిక్ అంటే ఏంటి, స్టాటిక్ విత్ కరెంట్ అంటే ఏంటి, ఇదంతా స్టాటిక్కేనండి, ఇదంతా స్టాటిక్కే. దీంట్లో భాగంగానే సో మనము ఇదిగోండి రమేష్ సార్ క్లాసెస్ అని చెప్పేసి మనం ఏమైతే తీసుకురాబోతున్నామో, ఇదిగోండి ఈ కోర్స్ యొక్క మెయిన్ థీమ్ ఇదేనండి. మీరు అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన ఆస్పిరెంట్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐకి ప్రిపేర్ ఆస్పిరెంట్స్, మీరు స్టాటిక్ అంటే ఎప్పుడో పురాతన కాలం స్టాటిక్ కాదండి అది. ఇదిగోండి ఇది చూడండి, ఇదంతా స్టాటిక్కేనండి. నువ్వు 10 సంవత్సరాల తర్వాత చదివినా, 20 సంవత్సరాల తర్వాత చదివినా, 5 సంవత్సరాల తర్వాత చదివినా ఐఎంఎఫ్ గురించి ఇవే ఉంటాయి, మారవు. మరి కరెంట్ ఏంటి సార్, ఐఎంఎఫ్ ప్రజెంట్ ఐఎంఎఫ్ చీఫ్ ఎవరు, దాంట్లో ఏ దేశాన్ని తొలగించారు, ఏ దేశం యాడ్ అయింది, ఐఎంఎఫ్ గ్రోత్ రేట్ ఎంత ఫోర్కాస్ట్ చేసింది మన భారతదేశానికి సంబంధించి క్వశ్చన్ ఫర్ యూలు అడిగాను మిమ్మల్ని, అది కరెంట్. అలాంటి వాటిని మెయిన్ వాటిని లింక్ చేసుకుంటూ తీసుకొచ్చినటువంటి కోర్సే సో మనకి రమేష్ సార్ క్లాసెస్ మిజైల్ స్టాటిక్ విత్ సిఏ అని చెప్పేసి తీసుకురాబోతున్నాను. అర్థమైందండి? ఈ విధంగా నువ్వు ప్రిపేర్ అయితే, మళ్ళీ చెప్తున్నా, సెంట్కి సెంట్ పర్సెంట్ చేసేటువంటి ప్రయత్నం అండి ఇది. జీకే కరెంట్ అఫైర్స్లో 3 వస్తే చాలు, 10 మార్కులు వస్తే చాలు, 15 మార్కులు వస్తే చాలు అనే రోజులు పోయాయి. ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ కరెంట్ అఫైర్స్లో నేను విజేత అవ్వాల్సిందే అనే మోటోతో చదవండి. అలా మైండ్ సెట్ టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా రమేష్ సార్ క్లాసెస్ యాప్ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది, చివరి వరకు ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, మాటిస్తున్నాను, మీ కష్టంలో రమేష్ సార్ క్లాసెస్ చివరి వరకు తోడుంటుంది కరెంట్ అఫైర్స్ విషయంలో, నో డౌట్ అబౌట్ ఇట్. చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూడండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక కరెంట్ అఫైర్ వచ్చినప్పుడు ఆ రోజు కరెంట్ అఫైర్స్కి గతంలో ఇలా అడిగారు అని చెప్పేసి సో నేను మీకు చెప్తున్నానండి. దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ చేయాలండి. మీరు చెక్ చేయొచ్చు ఎనీ ప్లాట్ఫామ్. చూడండి, ఇలా నేను మీకు చెప్తున్నాను. ఈ తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ అని కూడా నేను చెప్తున్నానండి. ఏదో పైపైన నేను దానికి ప్రూఫ్ లేకుండా మాట్లాడినండి. సో ఇలాంటివన్నీ ఎన్నో అద్భుతమైనటువంటి లిమిటెడ్గా స్మార్ట్ వేగా మనం రమేష్ సార్ క్లాసెస్ని తీసుకురాబోతున్నాం. ఈ వీడియోస్ అన్నీ కూడా ఫుల్లీ అప్డేటెడ్ అండి, విత్ ఇమేజ్తో సహా మీకు డిస్ప్లే చేయించి చూపించి నేను మీకు ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. సో ఒకసారి ప్రిపరేషన్ మార్చి చూడండి. గతంలో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో ఒకసారి చూడండి. మరి ఎందుకు రాలేదు మీకు, గతంలో ప్రిపేర్ అయ్యారు కరెంట్ అఫైర్స్, పీడిఎఫ్లు కొన్నారు, వీడియోస్ చూశారు, బట్ ఎక్కడ మిస్ అయింది కరెంట్ అఫైర్స్లో. ఈసారి సొల్యూషన్ దట్ ఈస్ ద రమేష్ సార్ క్లాసెస్, నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఎగ్జామ్ అయిన తర్వాత ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నేను మీకు వీడియోస్ రూపంలో డిస్ప్లే చేస్తానండి. మళ్ళీ చెప్తున్నాను,
500 వీడియోలు, 200 పీడిఎఫ్లు ఒక్క నెలలో, లేకపోతే 200 పేజీలు ఇచ్చి ఇదిగో చదువుకోండి అంటే అది నేను మిమ్మల్ని మోసం చేయటం అవుద్దండి. నా మోటో ఒకటే, చాలా తక్కువ పేజీలు ఉండాలి. అది కూడా చెప్తున్నాను, చాలా తక్కువ పేజీలండి. ఏది 6 మంత్స్ మొత్తం కలిపి ఒక 300 లేకపోతే 350, ఏది 6 మంత్ మొత్తం కలిపండి, 6 నెలలు కలిపి 300 లేకపోతే 350 పేజీ లోపే ఉంటుంది తప్ప నేను తీసుకురాబోయే బుక్ కూడా. ఓకేనండి. సో వాటిలో నుంచి రావాలండి, అంతే తప్ప 1500 పేజీలు ఇచ్చి ఇన్ని పేజీలు ఇచ్చి ఇదిగో వచ్చి నీకు చూసుకో అంటే అది మిమ్మల్ని మోసం చేయటమే అవుతుంది. సో అది కాదు. సో మళ్ళీ చెప్తున్నాను, దీనికి సంబంధించి ఈ వీడియోస్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనికి బుక్ ఏమి ఉండదండి. దీన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలో జూలై 24వ తారీఖు రేపు సో 9 PM మన రమేష్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ తీసుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ జాబే మీ లక్ష్యం అయితే ఈసారి నోటిఫికేషన్లో మిస్ అవ్వకూడదు, కరెంట్ అఫైర్స్లో సెంట్కి నేను తెచ్చుకోవాలి అనేటువంటి లక్ష్యం మీలో ఉంటే ఖచ్చితంగా మన లైవ్కి అటెండ్ అవ్వండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను అక్కడ డిస్కస్ చేస్తాను. రైట్. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, అది ఎలా ఉండబోతుందంటే ఇదిగోండి, రియలిస్టిక్గా ఇలా ఉండబోతుంది. ఎగ్జామినర్కి ఏం కావాలో తెలుసుకొని నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ ఒకసారి చూడండి. చెక్ లిస్ట్ ఏంటి సార్, ఈ చెక్ లిస్ట్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మళ్ళీ చెప్తున్నాను. సో అది రేపు మీకు ప్రభావం ఏంటన్నది మీరు రేపు మానిటర్ మీద కూర్చున్నప్పుడు తెలిసింది ఈ చెక్ లిస్ట్ వాల్యూ ఏంటన్నది. దీన్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనండి. విటమిన్ B9 అని చెప్పేసి అంటామండి. సో దీన్నే ఫోలిక్ యాసిడ్ అని చెప్పేసి కూడా అంటాము. సో దీన్నే మనము విటమిన్ B9 అని చెప్పేసి కూడా అంటాము. దీన్నే మనము ఫోలిక్ యాసిడ్ అని చెప్పేసి కూడా అంటామండి. సో ఫోలిక్ యాసిడ్ అని చెప్పేసి అంటాం. ఎర్ర రక్త కణాల పరిపక్వత, హెమోగ్లోబిన్ తయారీకి ఇది అవసరం, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఎక్కువగా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఫోలిక్ యాసిడ్ యూజ్ చేయమంటారండి. సో పిండ అభివృద్ధి, మానసిక వికాసానికి తోడ్పడుతుంది. విటమిన్ లోపిస్తే మెగలోబ్లాస్టిక్ లేదా మ్యాక్రోస్టిక్ అనీమియా వ్యాధి వస్తుంది. గర్భిణీల్లో ఇది తీవ్రంగా లోపిస్తే పుట్టబోయే బిడ్డల్లో స్పైనల్ అంటే మనకి ఏదైతే స్పైనల్ కార్డ్ అని చెప్పేసి అంటామో సో అది ఒక మానసిక వైకల్యానికి సంభవిస్తుంది అని చెప్పేసి అంటున్నారండి. అందువల్లే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫోలిక్ యాసిడ్స్ యూజ్ చేయమని ఎక్కువగా డాక్టర్ ప్రిఫర్ చేస్తారండి. ఓకేనా. సో గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూడండి. ఎస్, క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. ఏంటంటే అది చూడండి. ద వరల్డ్స్ లార్జెస్ట్ కర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ బై అమూల్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్ బీయింగ్ సెటప్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, దీనికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది. ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. దట్ ఈజ్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి అంటాము. ఓకే రైట్. సో ఇవి మై డియర్ ఆస్పిరెంట్స్ ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మీట్ అవుదాం. యాజ్ వెల్ యాజ్ సో మనకి 9కి రేపు లైవ్ ఉందండి, ఖచ్చితంగా లైవ్కి అటెండ్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.